కొందరికి హోదా కావాలి, కొందరికి బిజినెస్ అంటే ఇష్టం, మరికొందరికి పవర్ కావాలి. ఎవరిష్టాలు ఎట్లా ఉన్నా కొందరు మాత్రం అన్నీ కావాలనుకుంటారు. వడ్డించేవాడు మనవాళ్లైతే అన్నీ వడ్డించుకుంటారు కూడా. అట్లా అన్నీ అమర్చుకున్న ఓ పెద్ద మనిషి మళ్ళొకటి కావాలని ఇంట్రెస్ట్ పెంచుకున్నారట. ఒక్కరి ఇంట్రెస్ట్ కోసం పనిచేయడం వల్లే ఇప్పటికే పీకల దాకా మునిగామని ఆ పార్టీ నేతలు ఫీల్ అవుతున్నారట. ఇప్పుడు ఇంకో పెద్ద మనిషి ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తే నిండా మునుగుతామేమోనని మొత్తుకుంటున్నారట. మొదట కలెక్టర్, తర్వాత ఎమ్మెల్సీ, ఇప్పుడేమో ఎంపీ కావాలని కలలు కంటున్నారట వెంకట్రామరెడ్డి. మెదక్ నుంచి ఎంపీగా బరిలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట మాజీ కలెక్టర్. కేసీఆర్ కూడా మెదక్ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది. కేసీఆర్ పోటీ చేయకుంటే తనకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ను గట్టిగా అడుగుతున్నారట వెంకట్రామరెడ్డి. మెదక్ ఎంపీ సీటుపై బీఆర్ఎస్ లో గట్టి పోటీ ఉంది. ఈ సీటుపై చాలా మంది రేసులో ఉన్నారు. మెదక్ లోక్సభ సెగ్మెంట్ బరిలో 7 నియోజకవర్గాలు గజ్వేల్, సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరువు, దుబ్బాక ఉన్నాయి. వీటిలో ఒక్క మెదక్లో తప్పిస్తే మిగతా 6 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు. అందుకే ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తే బయటపడతామన్న ఆశతో ఉన్నారట బీఆర్ఎస్ ఆశావాహులు. వెంకట్రామరెడ్డి పేరు ప్రచారంలోకి రాగానే రేసులో ఉన్నోళ్లంతా షాక్ అయ్యారట. ఎమ్మెల్సీ పేరు లైన్లో వచ్చిందో లేదో ఇక ఈ సీటు పరైపోయిందని గుసగుసలాడుకుంటున్నారట పార్టీ క్యాడర్. కేసీఆర్ కు ఈ మాజీ కలెక్టర్ నమ్మకంగా ఉండడం ఒకటే ప్లస్ పాయింట్ అని, అంతకు మించి ఏం లేదని నేతలు మాట్లాడుకుంటున్నారట. కలెక్టర్ గా ఉన్నప్పుడు ఈయనపై ఆరోపణలు కూడా బాగానే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు క్యాడర్. వెంకట్రామరెడ్డిపై హైకమాండ్కు ఎందుకింత ఇంట్రెస్టో అర్థం కావడం లేదని ఫీల్ అవుతున్నారట గులాబీ లీడర్లు. వెంకట్రామరెడ్డికి మెదక్ ఎంపీ టికెట్ ఇస్తే అంతో ఎంతో ఆశ ఉన్న సీటు కూడా గండిపడినట్టేనని భయపడుతున్నారట.